లేవియకాండము 15వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము. వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఇండును. అట్టివాడు దేనిమీద కూర్చుండునో దానిమీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఇండును. స్రావము గల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఇండును. స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మి వేసిన ఎడల వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఇండును. స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. వాని క్రింద నుండిన ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఇండును. వాటిని మోయివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఇండును. స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉదుకుకొని స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఇండును. స్రావము గలవాడు ముట్టుకొనిన మంటి పాత్రను పగలగొట్టవలెను. ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడగవలెను. స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుకొని పారు నీటితో వడలను కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు 2 తెల్ల గొవ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలెను. యాజకుడు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను ఒక దానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఒకనికి వీర్యస్ఖలనమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఇండును. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్ఖలన మగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదకబడి సాయంకాలం వరకు అపవిత్రమై ఇండును. వీర్యస్ఖలన మగునట్లు స్త్రీ పురుషులు శయించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఇందురు. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును. ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఇండును. ఆమె దేనిమీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఇండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఇండును. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలెనే ఆ స్రావ దినములన్నీయూ ఉండును. ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావ దినములన్నీయూ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగా నున్నప్పటి మంచము వలె ఉండవలెను. ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఇండును. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును.
8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలెను. యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇశ్రాయేలీయులు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. స్రావము గలవాని గూర్చియు వీర్యస్ఖలనము వలని అపవిత్రత గలవాని గూర్చియు కడగానున్న బలహీనురాలిని గూర్చియు స్రావము గల స్త్రీ పురుషులను గూర్చియు అపవిత్రురాలితో శయనించువాని గూర్చియు విధింపబడినది ఇదే. లేవియకాండము 16వ అధ్యాయం. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక ఇండునట్లు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. అతడు పాప పరిహారార్థ బలిగా 1 కోడి దూడను దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠ వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకొనవలెను. మరియు అతడు ఇశ్రాయేలీల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరట 1 చీటిని విడిచిపెట్టే మేక పేరట 1 చీటిని ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకొని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తరువాత అతడు తన కొరకు తానర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తెడు నిప్పులను తన పిడికళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు పక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తంతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టియు అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి
అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇశ్రాయేలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చు వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మార్లు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి అతిక్రమములన్నీయు దానిమీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోకి దాని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్లినప్పుడు తాను వేసుకొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహింపవలెను. విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసుకొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకుని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒక్కసారి ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. లేవియకాండము 17వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ ఇలాగ చెప్పుము. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించినవాడు. ఇశ్రాయేలీలు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి
సమాధాన బలిగా అర్పించునట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలిపశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనుము, ఇశ్రాయేలీల కుటుంబములలో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పింపనుద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును. మరియు ఇశ్రాయేలీల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడనూ రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించితిని. మరియు ఇశ్రాయేలీలలోనే గాని మీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నుందునని నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించితిని. మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశీ ఏమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండిన ఎడల వాడు తన దోషశిక్షను భరించును. లేవియకాండము 18వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీలతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాఛేదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానాఛేదనముగానున్న నీ తల్లి మానాఛేదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి. ఆమె మానాఛేదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాఛేదనమును తీయకూడదు. అది నీ తండ్రిదే. నీ సహోదరి మానాఛేదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్కయైనను నీ తల్లి కుమార్తె యొక్కయైనను మానాఛేదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానాఛేదనమునైనను కుమార్తె కుమార్తె మానాఛేదనమునైనను తీయకూడదు. అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి. ఆమె మానాఛేదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానాఛేదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానాఛేదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానాఛేదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు. ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానాఛేదనమును తీయకూడదు. ఆమె నీ కుమారుని భార్య. ఆమె మానాఛేదనమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానాఛేదనమును తీయకూడదు. అది నీ సహోదరుని మానము.
ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె కుమార్తె మానాచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు. అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికియుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసుకొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము. వీటిలో దేని వలనైనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని, ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరో అట్టి హేయక్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగ చేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.